ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో మందుబాబులకు బిగ్ షాక్. ఆంధ్రప్రదేశ్లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటిని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాపులను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణాలను రద్దు చేస్తూ కొత్త ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. వైసీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం రీటైల్ లిక్కర్ షాపులకు అనుమతి ఇస్తూ చట్ట సవరణ చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కొత్త లిక్కర్ పాలసీ రానుంది. కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టేందుకు ఇటీవల సమావేశమైన ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ హయాంలో వరకు అమలు అయిన పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా మద్యం రీటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేటు వారికి అప్పగించనున్నారు. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీని రాష్ట్రంలో అమలు చేయనుండగా ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ తీసుకువచ్చి ప్రభుత్వ మద్యం షాపులను రద్దు చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3,396 వైన్ షాపులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కొత్త మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10% దుకాణాలు కేటాయించనున్నారు. ఈ క్రమంలోనే 340 మద్యం షాపులను కల్లు గీత కార్మికులకు చంద్రబాబు సర్కార్ కేటాయించనుంది. మరొక 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.